వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం కష్టమవుతుంది. తర్వాత 4 years డిగ్రీ దాన్ని రియలైజ్ చేయడంలో ఎక్స్పెన్సివ్గా తయారు కావచ్చు. ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి అది అంత అవసరం లేదు. 2 years డిగ్రీ సరిపోతుంది. ఇన్ సర్వీస్ టీచర్స్కి అయితే 1 year డిగ్రీ బీఎడ్ సరిపోతుంది అని చెప్పారు. సో ఇట్లాంటివన్నీ మనము కొంత బోల్డ్ సంస్కరణలుగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రతిపాదన వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎన్ఈపి 2020లో చెప్పబడినటువంటి ప్రతిపాదనలు ఏవైనా కూడా ఒకవేళ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే వాటిని అన్నిటినీ రిజెక్ట్ చేద్దాం చెప్తారు. అది నిజానికి మనకు చాలా కనబడతాయి. ఎన్ఈపి 2020లో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపాదనలు వాటిని వ్యతిరేకించడం అనేది అందరి యొక్క ప్రాథమిక కర్తవ్యమే. దానిపైన పాజిటివ్ తెలియాలి. తర్వాత కొన్ని బ్యూరోక్రాటిక్ జన విజ్ఞాన వేదిక అనొచ్చు. ముఖ్యంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పైన వీళ్ళు ఇంగ్లీష్ మీడియంనే ఫ్రమ్ ప్రైమరీ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలి అని దాన్ని చెప్పారు. తర్వాత ఇంకొక అంశము స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పారు. తర్వాత ఈ తెలంగాణ పీపుల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది అంటే రిసోర్స్ఫుల్గా తయారై ప్రైవేట్ మైగ్రేట్ అయిన పిల్లలంతా కూడా ఈ పబ్లిక్ స్కూల్స్కు వస్తారు. అప్పుడు ఇట్ లీడ్స్ టు కామన్ స్కూల్ సిస్టమ్. కాంపిటీషన్ బేస్డ్గా కామన్ స్కూల్ సిస్టమ్ ఏర్పాటు అనే 3 అంశాలని వచ్చే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమైన అంశం ముందుగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మనకు ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కలోనియల్ రూల్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళింది. అయితే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి సమస్య ఇంగ్లీషు ఎట్లా బాగా నేర్చుకోవాలి సమస్య. అయితే దీనికోసం వీళ్ళు ఒక సెమినార్ పెట్టారు. ఒక సెమినార్ పెట్టినప్పుడు దాని ప్రొసీడింగ్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టారు. అది చదివితే దాంట్లో ఎక్కువగా వ్యతిరేకంగా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కొంతమంది మొదటి నుంచే ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలని, కొంతమంది గ్రాడ్యుయేట్ ప్రవేశపెట్టాలని వాదనలు ఇచ్చారు. సో వాళ్ళు నిర్వహించిన సెమినార్లు ఏకపక్షంగా యూనిలాటరల్గా ఇంగ్లీష్ మీడియంనే ప్రైమరీ నుంచి ప్రవేశపెట్టాలి అనేది చేయలేదు. ఆ రెజల్యూషన్ లేదు. అది చాలా ఆ ప్రొసీడింగ్స్లో వాళ్ళు ఇంట్లో పెట్టారు, మనం చూడవచ్చు. కానీ మనం ఫైనల్ రిపోర్ట్లో మాత్రము ఇంగ్లీష్ మీడియంనే ప్రైమరీ క్లాసెస్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలని స్పష్టంగా చెప్పారు. దీన్ని మనం ఉత్తరంగా అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు నేటివ్ లాంగ్వేజ్ హోమ్ లాంగ్వేజ్తోనే సునాయాసంగా పిల్లలు నేర్చుకోగలుగుతారు, ఎటువంటి బర్డెన్ లేకుండా. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. దీనిపైన 100 కొద్ది అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఒకటి కాదు, దీన్ని అందరూ అంగీకరించాలి. సో దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయాలనడం వల్ల నిజానికి ఇది సరి అయితే ఇంగ్లీష్ నేర్చుకోవద్దా అనే ఒక ప్రబలమైన డిమాండ్ వాదన మనందరం వింటూ మనం కూడా దానికి లోనయ్యాం. మనం కూడా ఇంగ్లీష్ పెట్టాలని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం. సక్సెస్ స్కూల్స్ వచ్చాయి, వాటి ఫలితాలు. సో ఈ రకమైనటువంటి ప్రలోభంలో రకమైన ప్రలోభం ఇంగ్లీష్ అవసరమే, కానీ ఏ రకంగా అవసరం, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే ఎటువంటి పరిస్థితి అనేది దాన్ని చాలా కన్వీనియంట్గా మనం మర్చిపోతాం. ముఖ్యంగా మర్చిపోయే విషయం ఏంటి అంటే మనకు వచ్చేటటువంటి పిల్లల్లో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలతో కాకుండా భాష అసమానతలు కూడా ఉంటాయి. అది కూడా ఒక ఇంపేర్మెంట్. సో మనం ఆర్థిక సామాజిక అసమానతలను గుర్తించి కొంతమేర వాటిని కంపెన్సేట్ చేయడానికి ఏవో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, స్కాలర్షిప్స్ కానీ రిజర్వేషన్స్ కానీ. మరి ఈ భాషా అసమానతల్ని కంపెన్సేట్ ఎట్లా చేస్తున్నాం? మనం ఎప్పుడైనా చేసే ప్రయత్నం చేశాము. కనీసం ఇంగ్లీష్కి ప్రత్యేకమైన టీచర్ లేడు
ప్రత్యేకమైన టీచర్ ఒకవేళ ఉన్నా ఆయన సరైన శిక్షణ ఉన్నదా, ఆయన ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడగలుగుతున్నాడా, ఇది ఒక అంశం. సరే, వీటిని అన్నింటినీ ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నది కమిషన్. ఇంగ్లీష్ నేర్పడం కోసము ప్రత్యేకంగా ట్యూటర్స్ ఇచ్చాలి, ప్రత్యేకంగా కొన్ని డిస్కషన్ సెషన్స్ పెట్టాలి, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ పిల్లలు మాట్లాడేటట్టుగా. ఇవన్నీ చేసినా కూడా ఒక ఎలిట్ స్టూడెంట్ ఇంటి వాతావరణాన్ని మనం పూర్తిగా సబ్స్టిట్యూట్ చేయగలుగుతామా? ఈ అసమానత, భాషా అసమానతలకు గురైనటువంటి పిల్లలకు పూర్తిగా మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతామా? చేయలేమని చాలా కష్టం. మరి ఈ భాష అసమానతను సబ్స్టిట్యూట్ చేయలేనప్పుడు, ఈక్వలైజ్ చేయనప్పుడు అదొక పెద్ద అడ్డంకి మీద హర్డిలే కదా. ఆ అడ్డంకిని తొలగించకుండా మనము చేసే పని వల్ల అసమానతలు పెరుగుతాయా, తగ్గుతాయా? ఇది మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఎట్లా పెరుగుతాయి అసమానతలు అంటే, ఈ భాషా సమస్య ఉన్న పిల్లలు వాళ్ళు భాషను అర్థం చేసుకోవడానికే వాళ్ళ సమయాన్ని అంతా వెచ్చించాల్సి వస్తుంది. ఈ భాష అడ్డంకి లేని పిల్లలు వీళ్ళకంటే ముందు పోతారు. ఎందుకంటే భాష ఒక సమస్య కాదు, వాళ్ళు కాన్సెప్చువల్ డెవలప్మెంట్లో ముందు పోతారు. సో మిగతా సబ్జెక్ట్స్ని బాగా నేర్చుకోవాలి. దీనివల్ల ఏమైంది? అసమానతలు తగ్గవు కదా. మనం బయటకే చెప్తున్నాము, ఈ అసమానతలు తగ్గించడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాము, పెట్టాలని మనం కూడా అడిగాం. గవర్నమెంట్స్కి చాలా ఈజీ అయిపోయింది. నిజానికి ఈ సమస్యను చాలా లోతుగా పరిష్కరించాలి అంటే చాలా పెద్ద సమస్య, చాలా ఖర్చుతో కూడిన సమస్య. కానీ కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి చాలా ఈజీగా ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాము, పెట్టేశారు. ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు. సో ఒక సిస్టమిక్ ప్రాబ్లమ్ని ఇండివిజువలైజ్ చేస్తున్నాం. వ్యవస్థాగత సంక్లిష్టమైన సమస్యని ఒక సింపుల్గా వ్యక్తిగతంగా చేసేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి దారి తీస్తుంది అంటే, అది ఇంగ్లీష్ మీడియం అడిగారు, మేము ఇంగ్లీష్ మీడియం పెట్టాము, పిల్లలు ఇప్పుడు సరిగ్గా నేర్చుకోలేకపోతే మీరే సరిగ్గా టీచ్ చేయలేదు, మీరే తప్పు అనే దశకు వచ్చాం. అంతే కదా. కాబట్టి దీన్ని చాలా లోతుగా మనం అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఈ రకంగా ప్రైమరీ సెక్షన్స్ నుంచే ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాలి. గ్రాడ్యువల్గా దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక సబ్జెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ ఇంట్రడక్షన్ కూడా విత్ ఎక్స్పర్ట్ టీచర్ మెల్లిమెల్లిగా ఒక ప్రాథమిక దశ అయిపోయే చివరిలో లేదా కనీసం 3rd 4th క్లాస్ నుంచి ఒక సబ్జెక్టుని మళ్ళీ ఇంగ్లీష్లో ప్రవేశపెట్టి, ఆ తర్వాత 6th 7th క్లాస్లో ఇంకొక సబ్జెక్టు ప్రవేశపెట్టి, గ్రాడ్యువల్గా బైలింగ్వల్ నుంచి 2 లాంగ్వేజెస్లో ఎక్స్పర్టీస్ వచ్చేటట్టుగా పిల్లల్ని తీసుకుపోయే ఎక్స్పెరిమెంట్స్ మనకు చాలా కలోనియల్ కంట్రీస్ జరిగాయి, ఆఫ్రికన్ కంట్రీస్లో జరిగాయి. వాటి నుంచి నేర్చుకోకపోతే ఎట్లా? సో ఈ రకంగా మనము దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇది చాలా గొప్పమైన సంస్కరణగా విద్యా కమిషన్ తీసుకొస్తుంది. తర్వాత ఈ స్కూల్ బోర్డ్స్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి అదొక ఇండిపెండెంట్ సంస్థగా పనిచేస్తుంది అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ సంస్థ ఏం పనిచేస్తుంది అంటే, మొత్తం ఎగ్జామ్ అంటే బోర్డ్ ఎగ్జామినేషన్స్ కాకుండా, బోర్డ్ ఎగ్జామినేషన్స్ 10th and 12th కదా, మిగతా యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా జరిగినప్పుడు ఆ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ని ఈ సంస్థ మానిటర్ చేస్తుంది అన్నమాట. మానిటర్ చేసి టీచర్స్ని అసెస్ చేస్తుంది. అంటే మళ్ళీ ఏమైంది, ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని మళ్ళీ టీచర్ పెర్ఫార్మెన్స్ని లెక్కగట్టి, నువ్వు బాగా పనిచేస్తున్నావు, బాగా పనిచేస్తున్నావు అని లేబుల్ వేసి, ట్రాన్స్ఫర్ చేసి, పనిష్మెంట్ ఇచ్చి ఇంకేదో చేస్తుంది. ఆ ఏర్పాట్లన్నీ ఇందులో చేశారు. దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్గా పెట్టారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో మనం ఊహించవచ్చు. మళ్ళీ అదే వి స్టార్ట్ టీచింగ్ టు ద టెస్ట్, మనం అంతా ఇన్ఫ్లేషన్ చేస్తాం, ఆ మార్కులు అందరికీ బాగానే వస్తాయి. మళ్ళీ మనం ఏవైతే సమస్యలు ఉన్నాయి, పిల్లలు ఏదైతే నేర్చుకోలేకపోతున్నారు అనుకున్నామో అవన్నీ అట్లాగే సజీవంగా ఉండిపోతాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు గత 2 దశాబ్దాలుగా ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో మనందరి అనుభవంలోకి వచ్చాయి, అందరి అనుభవంలోకి వచ్చాయి. ఇప్పుడు ఒక హై స్కూల్ టీచరే ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ని ఏం చేస్తున్నాడు, మీరే నేర్పలేదంటే ఎఫ్ఎల్ఏను అసలు వాళ్ళని స్కిల్ లేదు, న్యూమరసీ స్కిల్ లేదు, మా తప్పే ఉందని నేనంటూ ఒక జూనియర్ కాలేజ్ టీచరు అలాగే వచ్చే స్కూల్ ఇన్పుట్కి కనీస బేసిక్స్ ఉండలేవు. మా అనుభవం కాలేజీలో మాకు వచ్చే పిల్లలకి
+2 లెవెల్లో చెప్పిన అర్థం అవ్వట్లేదు, యూనివర్సిటీ లెవెల్ వాళ్ళు అది ఏమైంది ఇంత అకాడమిక్ డెఫిసిట్ ఎందుకు వచ్చింది మినిస్టర్లు ఏం చేస్తారో మాకు తెలియదు, రిజల్ట్ కావాలంటే టార్గెట్ పెట్టారు, ఏం చేస్తారో మాకు అందరికీ తెలుసు, అది ఎక్కడ దాడిస్తుంది. సో ఈ స్కూల్ స్టాండర్డ్స్ బోర్డు కూడా అటువంటి పరిణామాలు దాంట్లో డౌట్ ఏం లేదండి. ఇవన్నీ మన అనుభవంగా ప్రపంచానుభవాలన్నీ ఇవే ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పారు చాలా కంట్రీస్లో, స్వీడన్లో, నార్డిక్ కంట్రీస్లో, అటు అమెరికాలో అక్కడ జరిగినటువంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, వాటి అవుట్కమ్స్ అన్నీ కనుక ఒకసారి చూస్తే ఇవే పెడతారు అంతే. ఎందుకంటే ఫిన్లాండ్ మనకు తెలుసు, ఫిన్లాండ్ సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ ప్యాసిస్ శామ్యువల్ అని 2 పుస్తకాలు రాశారు, ఫిన్లాండ్ లెసన్స్ వాల్యూ 1 అండ్ 2. ఆయన ఏం చెప్పాడంటే ఈ రిఫార్మ్స్కి ఏవైతే ఆధారంగా ఉన్నాయో ఆయన ఏమన్నాడంటే సింపుల్గా జర్మ్ ఇన్ఫెక్షన్ అన్నాడు. ప్రపంచానికంతా ఒక జర్మ్ విద్యా సంస్థలకు సంబంధించి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, దాన్ని జర్మ్ అని కాయిన్ చేశారు, గ్లోబల్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్ మూవ్మెంట్, GER. ఒక కొన్ని కంట్రీస్ కొన్ని నార్డిక్ కంట్రీస్, కెనడా లాంటి కంట్రీస్ తప్పిస్తే ప్రపంచవ్యాప్తంగా 3/4 గ్లోబ్ ఈ జర్మ్ ఇన్ఫెక్షన్ లోనైపోయింది. ఎట్లాగైతే మనకు అమీన్ సమీర్ చెప్పాడు కదా, లిబరల్ వైరస్ ఏమో అన్ని రంగాలకు సంబంధించి అయితే ఈ జర్మ్ ఇన్ఫెక్షన్ ఏమో ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఆయన ఒక 4 అంశాలు చెప్పాడు మిత్రులారా. ఈ రిఫార్మ్స్లో తీసుకొచ్చేటటువంటి 4 అంశాల వల్లనే చెడు కలుగుతుంది అని చెప్పారు. నెంబర్ 1, మనం ఏమనుకుంటామంటే కాంపిటీషన్ ఇస్ బెస్ట్ అనుకుంటాం. విద్యా సంస్థల్లో పిల్లల్లో పోటీ ఉంటేనే బాగా చదువుతారు, ఇది చాలా తక్కువ అని చెప్తారు. నెవర్ వర్క్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇట్ నెవర్ వర్క్స్ ఇన్ హ్యూమన్ మేకింగ్. ఇట్ వర్క్స్ ఇన్ అఫ్ కోర్స్ ఇన్ ప్రోడక్ట్ మేకింగ్, బట్ నెవర్ వర్క్స్ ఇన్ హ్యూమన్ మేకింగ్. ఎప్పుడైతే మనము కాంపిటీషన్తోనే బాగా నేర్చుకుంటారు, బాగా విద్యా సంస్థలు విద్యా రంగం బాగుపడుతుంది అనుకుంటాము, డిటీరియేషన్ స్టార్ట్ అవుతుంది. సో కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది, ఒకరినొకరు పోటీ మామూలు మనం చెప్తాము విద్యలో స్పర్ధ మంచిదే కదా అని చెప్పుకుంటాం, కానీ ఏం జరుగుతూ ఉంటుంది, ఆ స్పర్ధ ఎక్కడి దానికి ఇస్తుంది, దానికి కారణం. సో ఇవన్నీ లోతుగా చూడాల్సి. తర్వాత ప్రైవేటైజేషన్ అండ్ స్కూల్ చాయిస్. ఎప్పుడైతే వివిధ రకాలైనటువంటి స్కూల్స్ మార్కెట్లో ఉంటాయో, చాలా రకాల స్కూల్స్ మార్కెట్లో ఉంటాయి, పేరెంట్కి బెస్ట్ స్కూల్ని తీసుకునే ఆప్షన్ దొరుకుతుంది, కాబట్టి పేరెంట్కి ఫ్రీడమ్ దొరుకుతుంది అనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. అంటే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ పేరెంట్కి ఉన్నప్పుడు ఉండాలి. అంటే స్కూల్ ఒకే రకంగా ఉండదు, చాలా రకాలుగా ఉండాలి, వాటిల్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి బెస్ట్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీన్ని బాగా నమ్మి చాలామంది కోచర్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేశారు. కోచర్ అంటే ఇప్పుడు మనం అప్పుడు ఏమొస్తుంది అంటే మరి అందరూ ఈ కాంపిటీషన్లో కొన్ని ఉంటాయి, ఆ స్కూల్స్ అందరూ అప్పుడు తీసుకోలేదు కదా, సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బాగా లేని పిల్లలు మరి వాళ్ళ అంటే ఏంటి అనే ప్రశ్న ముందుకు వస్తారు. అంటే అప్పుడు ప్రభుత్వాలు ఏమన్నాయి, మేము వాళ్ళకి కోచర్ ఇస్తాం, మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ స్కూల్ అంటే ఆ స్కూల్, మేము డబ్బులు ఇస్తాం, ఆ స్కూల్ ఫీజు మేము ఇస్తాం, కోచర్స్ ఇస్తాం. సో ఈ ఓచర్ సిస్టమ్ మీద పెద్ద అపోహ బాగా ప్రచారంలో వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇదేదో అసమానతని తొలగిస్తుంది అనేటటువంటి ఒక మిత్ బాగా డెవలప్ అయింది. నిజానికి జరిగింది అక్కడ మనం ఆర్టీ యాక్ట్ వచ్చినటువంటి +6 కూడా అంతే కదా. ఆర్టీ యాక్ట్ మనము పెట్టుకున్నటువంటి +6 యొక్క లక్ష్యం ఏంటిది, సో మిగతా మనం ప్రైవేటైజేషన్ని కంప్లీట్గా నివారించలేకపోతున్నాము, ప్రైవేట్ స్కూల్ ఉండాల్సిందే, ప్రైవేట్ వ్యవస్థ ఉండాల్సిందే. కాకపోతే ఒకవేళ ప్రైవేట్ వ్యవస్థ మంచిది అని పేరెంట్ ఇష్టపడితే అందులో చదివే అవకాశం మనం పిల్లవాడికి ఇద్దాము, ఫీజుని భరిస్తాం అనే కదా. సో ఈ రకమైనటువంటి అంశాల వల్ల ఈ కాంపిటీషన్ అనేది సరైనదే అనేటటువంటి ఒక విషయం. స్కూల్ వేరువేరుగా ఉండి కాంపిటీషన్ ఉంటే మంచి స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాము పేరెంట్ కావాలి. ఇది నిజం, ఇదే జరుగుతుంది ఇంట్లో నుంచి. ఇది నిజమైన స్వేచ్ఛ అయినా
ఒకవేళ ఈ మార్కెట్ కొలమానాలు విషయాలనే మంచిగా పనిచేస్తున్న స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక పేరెంట్ దానికి ఫీజు భరించగలిగి ఉండాలి, చాలా అడ్డంకులు ఉండాలి. అంటే కొన్ని అడ్డంకుల ద్వారానే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొందగలిగినప్పుడు అది నిజమైన స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి? ఏ రకమైన అడ్డంకి లేకుండా, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఇంకే రకంగా కానీ ఏ రకమైన అడ్డంకి ఉండదు. అప్పుడు ఆయన ఎక్సర్సైజ్ చేసుకోగలిగినప్పుడు నిజమైన స్వేచ్ఛ. కానీ ఇప్పుడు ఇది ఏమవుతుంది? కొంత భారంగా ఉన్న వాళ్ళు ఉంటుంది కాబట్టి అది నిజమైన స్వేచ్ఛ కాదు. కానీ ఏం ప్రచారం చేస్తారంటే ఈ స్కూల్ చాయిస్ మంచిది, స్వేచ్ఛనిస్తుంది పేరెంట్స్కి అని చెప్తూ ఉంటారు. తర్వాత ఈ కాంపిటీషన్ ద్వారా ఎంత దారుణాలు జరిగాయో మనకు తెలుసు. చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా చంపుకునే పరిస్థితుల్ని కూడా వింటాం. స్కూల్ పిల్లలు చంపుకునే పరిస్థితులు. సో ఇదొక అంశాన్ని మనము చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంకొక అంశం ఆయన చెప్పాడు, మూడో అంశము, టెస్ట్ బేస్డ్ అకౌంటబిలిటీ ఈజ్ వెరీ డేంజరస్. ఇట్ మస్ట్ బి ట్రస్ట్ బేస్డ్ అకౌంటబిలిటీ. ఎప్పుడైనా కూడా టీచర్స్ని విశ్వసించాలి. టీచర్లను విశ్వసిస్తేనే మంచి పరిణామాలు కలుగుతాయి. పరీక్షల ఫలితాల ఆధారంగా, పెర్ఫార్మెన్స్ ఆధారంగా కొలవడం మొదలు పెడితే చాలా చెడు జరుగుతుంది, చాలా స్పష్టంగా జరుగుతారు అని మనం చూసుకున్నాం. సో ఈ అంశాలు, ఈ స్కూల్ చాయిస్ కానీ, కాంపిటీషన్ కానీ, తర్వాత ప్రైవేటేషన్ కానీ, ఈ టెస్ట్ బేస్డ్ అకౌంటబిలిటీని కానీ ఇవన్నిటిని వ్యతిరేకించాల్సింది. ఈ కోణంలో ఈ లెన్స్ల ద్వారా మనము ఈ కమిషన్ రిపోర్ట్ని మనం పరిశీలిస్తే మేబీ అది వ్యతిరేకిస్తలేదు, సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఎంత అమాయకంగా ఏం చెప్తున్నది అంటే ఈ కమిషన్ రిపోర్టు, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్ని ఏర్పాటు చేయడం పూర్తయిన తర్వాత ఈ మిడిల్ క్లాస్ అంతా మళ్ళీ స్కూల్స్కి వస్తారు. అప్పుడు ఎందుకు వస్తారంటే ఈ పోటీలో ఈ ముందు ఉంటాయి కాబట్టి మళ్ళీ వస్తారు. ఇట్ లీడ్స్ టు కామన్ స్కూల్ సిస్టమ్ అని చెప్తుంది. ఎంత దారుణంగా కామన్ స్కూల్ సిస్టమ్ని ఈ కమిషన్ అర్థం చేసుకోవచ్చు. కామన్ స్కూల్ సిస్టమ్ ఇస్ బేస్డ్ ఆన్ ద నేబర్హుడ్ లొకాలిటీ. ఎవరైనా కూడా నేబర్హుడ్లో ఉండే ఎవరైనా ఆ స్కూల్లోనే చదువుకునేటువంటి సౌకర్యంతో ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంది, చాలా తప్పుగా చెప్తూ. నిజమైన క్వాలిటీ, నిజమైనటువంటి ఫలితాలు, విద్యా లక్ష్యాలు నెరవేరాలంటే డెఫినెట్గా మనకున్న సొల్యూషన్ కామన్ స్కూల్ సిస్టమే. దానిపైన ఇంకా ఆల్టర్నేట్ లేదు. చాలా డిబేట్లు మనం చేశాము, మనకు చాలా స్పష్టత ఉంది. కాబట్టి ఏ సంస్కరణైనా కామన్ స్కూల్ సిస్టమ్ కోసం అయితే ఉంటేనే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి ఆ కనెక్షన్ ఇక్కడే మిస్ అయింది. ఇవి కొన్ని నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు. ఇప్పటికీ నన్ను ఇంకా దీనిపైన మీరు ఎవరైనా ప్రశ్న ఉంటే నేను అర్థం చేస్తాను. తెలిసింది నేను బాగా నెరవేర్పల్లి అధ్యయనం చేయలేదు కదా, నాకున్న అండర్స్టాండింగ్ సంవాట్ బెటర్. అక్కడ ప్రైవేట్ సిస్టమ్ ఉంది, బట్ దే ఆర్ రెగ్యులేటింగ్ ఇన్ ప్రాపర్ వే. ప్రైవేట్ని మనం ఒకటే దశలో నిజానికి నివారించలేము. గ్రాడ్యువల్గా రెగ్యులేషన్స్ని బాగా ఇంపోజ్ చేసి మెల్లమెల్లగా దాన్ని మనము రెగ్యులేట్ చేయవచ్చు. అఫ్కోర్స్ విద్యా కమిషన్ కూడా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పైన రెగ్యులేషన్ సంబంధించి కూడా కొన్ని కాంక్రీట్గా ప్రతిపాదనలు ఇచ్చింది. బట్ ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ రంగము, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో మన ప్రభుత్వాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది మనం నమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ప్యారలల్గానే యూకే స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్ ఎవరు ఇస్తున్నట్టు మనకు చూసాము. Kerala is somewhat better in imposing regulations.